చచ్చా, మీతో ఎప్పుడు ఏదో ఒక గొడవ. ఒక్క రోజు కూడా ప్రశాంతంగా బ్రతికింది లేదు. నేనేమైనా ప్రశాంతంగా బ్రతుకుతున్నాననుకుంటున్నావా? నాకు అసలు ఈ ఇంట్లో ఉండాలని అనిపించట్లేదు. అనవసరంగా పెళ్లి చేసుకున్నాను నిన్ను. ఓహో, పాప పుట్టి ఇంతదయ్యాక అర్థమైందా ఆ సంగతి? అవునే, ఇప్పుడే నా కళ్ళు తెరుచుకున్నాయి. మిమ్మల్ని భరించడం నా వల్ల కాదే. నీలాంటి కోపిష్టి వాడితో బ్రతకడం కన్నా చావడం నయం. భయపడి లేచావని దగ్గరకు వచ్చాను. సారీ. మా ఇంట్లో నువ్వేం చేస్తున్నావు? ఆంటీయే రమ్మన్నారు. మా అమ్మ నిన్నెందుకు రమ్మంటుంది? అదేంటి అలా అంటావు? నా కాబోయే అల్లుడు నేను చూడొద్దా? అల్లుడా చెప్పేశావా? ఆహా, మా ఇంట్లో చెప్పాను. అది మీ ఇంటి దాకా వచ్చింది. లేట్ చేస్తే చేసావు గానీ కరెక్ట్ డిసిషన్ తీసుకున్నావు. థ్యాంక్ యూ ఆంటీ. పదబాబు, టిఫిన్ చేద్దుగానరా. కలుస్తుందామా ఆంటీ? అది ఇప్పుడు ఎక్కడ తింటుంది? నోట్లో బ్రష్ పెట్టుకుని మొబైల్ చూస్తూ గంటలు గంటలు చేస్తుంది. తను అడిగాడా? చెప్పాలి గదే. మళ్ళీ రేపు అబ్బాయి ఎందుకంటే నాకు ఇలాంటి బద్దకస్తురాలు అంటగట్టారు అనకూడదు కదూ. లేదంటీ. పదబాబు, టీ తాగుదుగానరా. నువ్వు లేచి తొందరగా రావే. ఈరోజు నాకు వీక్ ఆఫ్. నాకు కాదు. హాఫ్ డే లీవ్ కుదరదు. పోనీ 1 hour పర్మిషన్? వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకని కూడా అడగవా? ఎందుకు? ఐ వాంట్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ యూ. ఓకే, నువ్వు ఫ్రీ ఉన్నప్పుడే మాట్లాడుకుందాం. నువ్వు ఫ్రెష్ అయ్యరా, నేను బయట ఉంటాను. చెప్పవే. ఏంటి? ఆ కృష్ణ ఇక్కడ మా ఇంటికి వచ్చాడే. అవునా? ఎందుకు? పెళ్ళికి ఓకే చెప్పాను కదా, మా ఇంటికి అల్లుడు అయిపోదామని వచ్చాడు. కుర్రాడు మంచి స్పీడ్ మీద ఉన్నాడు. నీ అమ్మ, నీ కామెడీగా ఉందా? మా అమ్మ కూడా తెలిసిపోయింది ఇప్పుడు. మా అమ్మ అల్లుడని కన్ఫర్మ్ అయిపోయింది అనుకో, తర్వాత నేను ఏడవాలి. ఎందుకే అంత కంగారు పడతావు? ఏమవుతుంది? నిజం తెలిసాక మీ అమ్మ కొన్ని రోజులు కోపంగా ఉంటుంది, ఆ తర్వాత సెట్ అయిపోతుంది. నువ్వు అనవసరంగా ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు. నాలా పొద్దున్న లేసి యోగా చేయి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. యోగా? యా, యోగా. ముందు నీ గోపాకలు కొట్టాలి. నీ వల్ల ఇదంతా. ముందు ఫోన్ పెట్టు. పొద్దు పొద్దున్న ప్రశాంతత మొత్తం పోగొట్టింది. ఛీ. ఇడ్లీ. ఇడ్లీయా? సూపర్, నా ఫేవరెట్. ఆంటీ, కొంచెం నెయ్యి, వెల్లుల్లి కారం ఉన్నాయా? మా బాబే, ఇడ్లీ విలువ తెలుసు బాబు నీకు. దీనికి ఇడ్లీ అంటేనే చిరాకు. అయినా చేస్తావు కదా. అలా అయితే నీకేం కావాలో నువ్వే చేసుకో. నా ఫుడ్ విలువ తెలిసిన వాళ్ళకి నేను చేసి పెడతాను. లంచ్కి ఏం తింటావు బాబు? ఓహో, లంచ్ కూడా ఇక్కడేనా? లేదంటీ, నేను వెళ్ళాలి. ఈసారి ఎప్పుడైనా. సరే, కొంచెం నెయ్యి వేసుకో. చాలా ఆంటీ. తిను బాబు.
అయ్యో నేను కడిగేస్తాలే బాబు. పర్లేదంటీ, నేను కడుగుతాను, నాకు అలవాటే. అలవాటా? ఆ, అలవాటంటే నేను కాలేజ్ టైం నుంచి హాస్టల్లో ఉండేవాడిని. అక్కడ ఎవరి ప్లేట్ వాళ్ళు కడుక్కోవాలి కదా. ఓహో, అమ్మ నాన్నలకి దూరంగా హాస్టల్లో ఉండడం కష్టం కదూ? కష్టమే ఆంటీ, కానీ హాలిడేస్ కానీ ఇంటికి వస్తాం కదా, అప్పుడు రాజాలా బతుకుతాం. ఆ కొన్ని రోజులు చాలు, ఇంకో 6 నెలలు ఎక్కడైనా బతికేయచ్చు. హ్మ్. ఇప్పుడు మాత్రం ఎవరు అమ్మా నాన్నలతో ఉండట్లేదు కదా ఆంటీ. అందరూ జాబ్స్ అని సిటీ వైపు వచ్చేస్తున్నారు. ఇక్కడ ఎవరి తిప్పలు వాడిది. పండగలు ఫంక్షన్లో అని వస్తే తప్ప ఇంటికి వెళ్ళలేం. ఇది కూడా ఒక రకంగా హాస్టలే కదా. సరే ఆంటీ, నేను వెళ్ళొస్తాను. అలాగే బాబు. బాబు ఆ? ఒక్క నిమిషం, ఆ, నీకో విషయం చెప్పాలి. చెప్పండి ఆంటీ. చాలా ముఖ్యమైన విషయం. హ్మ్. మా అమ్మాయికి వంట రాదు, ఆ? నేర్చుకోమన్నా నేర్చుకోదు. ఈ విషయం తెలుసా నీకు? హ్మ్. తెలీదాంటీ. అయ్యో. వంట రాదా? మ్మ్హ్మ్. మరి నీకు ఓకేనా? ఆ, దాంట్లో ఏముందంటీ, అది అసలు విషయమే కాదు. అంటే నీకు వంటొచ్చా? ఆ, నాకు రాదు. మా ఫ్రెండ్ ఏదో రోజు పప్పు చేస్తా అని చార్జ్ చేస్తాడు. అయ్యో. ఏదో అలవాటైపోయింది. మరెలా? మ్మ్. ఆ, అయితే ఓ పని చేద్దాం ఆంటీ. ఏం చేద్దాం? నేను ఫ్రీ ఉన్నప్పుడల్లా మీ దగ్గరకు వస్తాను, మీరు నాకు నేర్పించండి. నువ్వు వంట నేర్చుకుంటావా? ఆ, తప్పేముంది, ఇద్దరిలో ఒక్కరికన్నా వంట రావాలి కదా. అయ్యో, నువ్వెలా ఉంటే మా అమ్మాయిని ఎలా తట్టుకుంటావో ఏమో. దేవుడా. నేర్పిస్తారా నేర్పించరా? నేర్పిస్తాను. అయితే ఇప్పటి నుంచి పెళ్ళయ్యేంత వరకు మీరే మా గురువు, నేనే మీ శిష్యుడిని. ఫీజు మాత్రం అడగండి. ఈ విషయంలో నేనే నీకు ఫీజు ఇవ్వాలి. మమ్మీ నేను వెళ్తున్నాను. ఆ, నేను డ్రాప్ చేస్తాను. పర్లేదు, నేను వెళ్తాను. అంజలి. పద. థ్యాంక్స్ ఆంటీ. మీ అమ్మగారు చాలా సరదా మనిషి అండి, భలే నవ్వుతున్నారు. హ్మ్. మీకు మీ అమ్మగారు నవ్వే వచ్చినట్టుంది. ఏమైంది అలా ఉన్నారు? ఒకసారి బైక్ ఆపవా? ఏ? ఒకసారి ఆపు. శ్రీకృష్ణ, నేను పెళ్ళికి ఓకే చెప్పాను కదా అని చెప్పి నువ్వు మా ఇంటికి వచ్చి మా అమ్మతో, మా చుట్టాలతో, మా ఊళ్ళో వాళ్ళందరితో కలిసిపోవాలని చెప్పి రూల్ ఏమైనా ఉందా? లేదు కదా. అసలు ఎందుకు వచ్చావు మా ఇంటికి? అది కాదండి, నేను చెప్పేది ఒకసారి లిజన్, నేను ఇప్పుడు కూడా ఈ పెళ్ళొద్దని చెప్పి వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోమంటావా? వెళ్ళిపోతారా? మీ ఆఫీస్ అటు కాదు. ఏమండి ఏమండి, ఎందుకండి అంత కోపం? మన గురించి తెలియాలంటే ముందు మన వాళ్ళ గురించి తెలియాలి కదా, అందుకని పొద్దు పొద్దున మా ఇంటికి వచ్చిన బెడ్రూమ్లోకి వచ్చి నన్ను భయపెట్టేస్తావా? యాక్చువల్లీ మీరు భయపడి లేస్తే నేను ధైర్యం చెప్పడానికి వచ్చానండి. అవును, మరి ఇంతకాలం నువ్వు ధైర్యం చెప్పబట్టి ఇలా ఉన్నాను. ఇంతకాలం లేను, అందుకే ఇప్పుడున్నాను. బేసిక్గా మీ పర్మిషన్ లేకుండా రూమ్లోకి రావడం తప్పే, కానీ మీరు నిద్రలో భలే అందంగా ఉన్నారండి. సారీ అండి, సారీ. ఇంకోసారి మీ పర్మిషన్ లేకుండా మీ రూమ్లోకి రాను, ఓకేనా? నువ్వు చాలా అడ్వాంటేజ్ తీసుకుంటున్నావు, అది నాకు నచ్చట్లేదు. అడ్వాంటేజా? ఎక్కడ? చూడండి, 1 2 3. మీరు చెప్పినట్టే 3 స్టెప్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాను. మార్నింగ్ కూడా మీరు భయపడ్డారనే దగ్గరకు వచ్చానండి. సారీ, ప్లీజ్ ఈ ఒక్కసారికి, ప్లీజ్ సారీ ఈ ఒక్కసారికి. ఇంకోసారి మీ రూమ్లోకే రాను. మా ఇంటికే రాకు. పద, నాకు లేట్ అవుతుంది. అనవసరం.
పెళ్ళికి ఓకే చెప్పిందిరా, కానీ ఇష్టం లేనట్టే బిహేవ్ చేస్తుంది. అలా అని కంప్లీట్గా ఇష్టం లేనట్టు కూడా ఉండట్లేదు. రే మావా, యాజ్ ఏ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్గా నీకు ఓ విషయం చెప్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. అమెజాన్ ఫారెస్ట్నైనా డిస్కవర్ చేయొచ్చు కానీ అమ్మాయిల మనసులో ఏముందో డిస్కవర్ చేయలేమురా. ఆ డిస్కవరీ ఛానల్ వాళ్ళు కూడా అవ్వలేదు. నువ్వు చిన్నప్పటి నుంచి ఇంతేనారా? లేదురా, చిన్నప్పుడు చాలా సైలెంట్గా ఉండేవాడినంట. మరి ఏం రోగం వచ్చింది? కుక్క కరిచింది. అయ్యో పాపం. నాకేం కాలేదు కానీ పాప మా కుక్కకే పిచ్చి పట్టేసింది. పూర్ డాగ్. అందుకేరా పాపం అన్నా. ఒరే మావా, నిన్ను ఒకటి అడుగుతాను, హెల్ప్ చేస్తావా? ఏంటి? మొన్న అంజలితో ఒక అమ్మాయి ఇచ్చింది కదా, నీ దౌడ పగలగొట్టింది. ఆ అమ్మాయి నెంబర్ కావాలి. సిగ్గులేని ఎదవా, ఒక సైడ్ పగిలిన సరిపోదేంట్రా? ఎక్కడ మనం పోగొట్టుకున్నామో అక్కడే సంపాదించుకోవాలిరా. అయితే నువ్వే సంపాదించుకో, నన్ను మాత్రం ఎరికించుకో. ఒర్రే మావా ప్లీజ్ రా, అంజలి అడిగితే ఈజీగా పని అయిపోద్దిరా. నా పరువు పోద్దిరా. ఒరే మావా, ఫ్రెండ్ కోసం ఆ మాత్రం చేయలేవేటి? చెయ్యను. హలో. హాయ్ కృష్ణ, దిస్ ఇస్ రీతు, అంజలి ఫ్రెండ్ని. హాయ్ అండి, చెప్పండి. ఐ వాంట్ టు టాక్ టు యూ వన్స్ అండి. ఇఫ్ యూ డోంట్ మైండ్, కెన్ వి మీట్ ఇన్ ది ఈవినింగ్? షూర్ అండి, కలుద్దాం. ఓకే, ఐల్ సెండ్ యూ ద లొకేషన్. బాయ్. బాయ్ అండి. చూసావా మావా, డెస్టినీ మమ్మల్ని కలపడానికి ఎంత ట్రై చేస్తుందో. ఇప్పుడు నేను తీసుకెళ్తాడని ఎవడు చెప్పాడు? ఒరే మావా ప్లీజ్ రా, అలా అనకరా. నేను సచ్చినా నేను తీసుకెళ్ళానురా. ఈ జన్మంలో ఏం పాపం చేశాను, నువ్వు నా ఫ్రెండ్ అయ్యావు. ఓకే, థ్యాంక్ యూ రా. ఇంకా వచ్చేటట్లేదేంటి? హలో. హాయ్. గుడ్ ఈవినింగ్ రీతు గారు. గుడ్ ఈవినింగ్. సారీ, ఆ రోజు కొంచెం ఎక్కువ ఆగేశాను. అవును. అవునంటుందేంట్రా, ఇంకా కోపం పోయినట్లేదు. నేను నీతో కొంచెం మాట్లాడాలి. యా షూర్. మావా కొంచెం దూరంగా ఉండరా. మీరు మాట్లాడుకోండి, నేను పక్కన ఉంటాను. వెళ్ళు. చెప్పండి. నేను ఒకటి అడుగుతాను, స్ట్రైట్గా ఆన్సర్ ఇవ్వండి. ఆర్ యూ సీరియస్ అబౌట్ అంజలి? ఎస్. ఎందుకు? అది చెప్పలేను, బట్ ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ హర్. నేను మీ గురించి ఫైండ్ అవుట్ చేశాను. ఐ డెంట్ ఫైండ్ ఎనీ నెగిటివ్ అబౌట్ యూ. ఎందుకో మిమ్మల్ని నమ్మాలనిపిస్తుంది. నమ్మాల్సింది మీరు కాదు, అంజలి. కానీ తను ఒక్కో నిమిషం ఒకలా బిహేవ్ చేస్తుంది. తను అలా ఉండడానికి ఒక రీజన్ ఉంది. వాళ్ళ అమ్మ నాన్న తన చిన్న వయసులోనే గొడవపడి విడిపోయారు. వాళ్ళ గొడవల వల్ల ఏర్పడిన ట్రామాకి తను ఇప్పటికీ ఇబ్బంది పడుతుంది. తర్వాత కాలేజ్ టైంలో కొన్ని బ్యాడ్ మెమరీస్ ఉన్నాయి. వాటి వల్ల తను ఇంకా లైఫ్ లాంగ్ అబ్బాయిల్ని హేట్ చేస్తూనే ఉంటుంది. అందుకే తనకి జినోఫోబియా అటాక్ అయిందా? అవును, అందుకే అబ్బాయిలకి దూరంగా ఉంటుంది. తను అలా అబ్బాయిలకి దూరంగా ఉన్న అబ్బాయిల్లో ఉండే అదవలు ఊరికే ఉండరు కదా. ఆఫీస్లో మా హెచ్ఆర్ ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. టీఎల్ అయితే ఎప్పుడు దాని మీద పడి ఏడుస్తూనే ఉంటాడు. మిగతా వాళ్ళు దాని మీద లేనిపోని రూమర్స్ క్రియేట్ చేసి ఎంటర్టైన్ అవుతూ ఉంటారు. నిజం చెప్పాలంటే ఇవన్నీ ఈ కాలంలో చాలా కామన్ అయిపోయాయి. ప్రతి అమ్మాయి ఏదో ఒక టైంలో ఈ ఫేస్ని ఫేస్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు అది అదే సిచ్యువేషన్లో ఉంది. నిజంగా నువ్వు తన విషయంలో సీరియస్గా ఉంటే ముందు నువ్వు చేయాల్సింది పెళ్లి చేసుకోవడం కాదు. ఐ డోంట్ నో వై
దానికి నువ్వే కరెక్ట్ అనిపిస్తుంది. మేబీ మీ పెళ్ళయ్యేలోపు నువ్వు తన మనసుని మార్చేస్తావు అనుకుంటున్నాను. ఇంకా మీరు కంగారు పడకండి, తన బాధ్యత నాది. అంజలికి కృష్ణ ఎప్పుడూ తోడుంటాడు. అంజలిని మార్చాల్సిన అవసరం లేదు, తన సిచ్యువేషన్స్ మారాలి. అది నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. సరే, నేను వెళ్ళొస్తాను. ఈరోజు నేను వీక్ ఆఫ్ తీసుకున్నా కాబట్టి మిమ్మల్ని కలవగలిగాను. నేను కలిసినట్టు అంజలికి చెప్పకండి. నేను కలిసినట్టు కూడా మీరు చెప్పకండి. యా, సరే, బాయ్. రీతు గారు ఒకసారి ఆగండి. మీ నెంబర్ 8 మిగతా 9 నా చెప్పు సైజ్. పదరాలు. మత్తులో వీడొకడు. ఇదిగో ఫోన్. ఎవరు? అల్లుడు. అప్పుడే నెంబర్ కూడా తీసుకున్నావా? అవును, ఎందుకంత షాక్ అవుతున్నావు? కాల్ లిఫ్ట్ చేయలేదంటే మాట్లాడే మూడ్ లేదని. ఓ సారీ. నాకు హెల్ప్ చేస్తావా? ఏంటి? నీకు నాతో మాట్లాడాలంటే నాకు మాత్రమే కాల్ చేయి, మా అమ్మకి కాల్ చేయకు. సరే. వినేసిందా? ఏంటి? నువ్వు ముచ్చుమోహన్ దానివని తెలిసే నాకు. అది నీ మొగుడికి కూడా తెలియాలా? మొగుడేంటి మొగుడు? ఇంకా పెళ్లి కాలేదు కదా. అవుతుంది కదా. అయినప్పుడు చూద్దాంలే. ఏంటి? అదే పెళ్ళికి ఇంకా టైం ఉంది కదా మమ్మీ. సర్లే, ఆ అబ్బాయితో అంత కోపంగా మాట్లాడకు. చాలా నెమ్మదస్తుడిలా ఉన్నాడు. ఓహో, అప్పుడే అబ్బాయి ఫీలింగ్స్ గురించి ఆలోచిస్తున్నావా? ఆ అబ్బాయి మాటల్లోనే తెలుస్తుందే చాలా మంచివాడని. తను అసలు ఈరోజు మన ఇంటికి ఎందుకు వచ్చాడో తెలుసా నీకు? వాళ్ళ ఇంట్లో వాళ్ళు నాకు ఫోన్ చేసి పెళ్లి 3 నెలల వరకు వాయిదా ఎందుకు, మీ అమ్మాయితో మాట్లాడి ఒప్పించండి అని చెప్పారు. నిన్నెలా ఒప్పించాలో అని ఆలోచిస్తుంటే ఆ అబ్బాయే డైరెక్ట్గా వచ్చి తనని ఇబ్బంది పెట్టకండి, తనెప్పుడు చేసుకుందామంటే అప్పుడే చేసుకుంటాను, మా ఇంట్లో వాళ్ళని నేను ఒప్పిస్తాను అని చెప్పాడు. పెళ్ళయ్యాక అర్థం చేసుకోవడం వేరే, పెళ్లికి ముందు అమ్మాయి ఫీలింగ్స్ గురించి ఆలోచిస్తున్నాడంటే తను నిన్ను చాలా ఇష్టపడుతున్నాడు తెలుసా? అలాంటి అబ్బాయిని మిస్ చేసుకోకు.